ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా స్తంభించిపోయాయి. అందుకే మొన్న ఒక లేఖ కూడా రాశాను. కేజీహెచ్లో అసలు హార్ట్ ఆపరేషన్ జరగట్లేదు, ఇది చాలా అన్యాయం. ఇటువంటి దుర్భరమైన పరిస్థితి ఎప్పుడు ఈ మా ప్రాంతంలో జరగలేదు. ఇది చాలా ప్రతిష్టాకరమైన హాస్పిటల్, దయచేసి దాన్ని పునరుద్ధరించండి, దృష్టి పెట్టండి అని చెప్పి అడిగాను. నిన్న ఒక లేఖ రాశాను ముఖ్యమంత్రి గారికి. ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర పరిణామాలు, ముఖ్యంగా విశాఖపట్నంలో జరుగుతున్న దోపిడీ గురించి, ఏ రకంగా భూములు ఫ్రీ హోల్డ్ భూముల్ని ఏ రకంగా దోచుకుంటున్నారో, ఎలాగ అన్యాక్రాంతం చేస్తున్నారో, ఇదంతా కూడా రాశాం. నేనే కాదు, సాక్షాత్తు స్పీకర్ గారే లేఖ రాశారు. దాంతోపాటు ఆ ప్రాంత శాసనసభ్యుడు లేఖ రాశాడు. ఆ రెండింటినీ పాటు పత్రికలో వార్తల్ని, వాటితో పాటు జరిగిన కొన్ని నాకు తెలిసిన కొన్ని నిజాలు, డాక్యుమెంట్ ఎవిడెన్స్ అన్ని కలిపి పంపించాను ఎంక్వైరీ చేయమని చెప్పి. చూద్దాం ఎంక్వైరీ చేస్తారో, చేయకపోతే రేపు శాసనమండలిలో ఈ విషయాలన్నీ మాట్లాడతాం. ఊరికే గొప్పలు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా దోచేశారు, భూములు దోచేశారు, పెద్దలు తినేశారు. ఏమి 14 ఏళ్ల కాలం అయింది. ఏ ఒక్కడి మీద సరే వెళ్ళొచ్చు చేశారా మీరు? మేము చెప్తున్నాం మీ దోపిడీదని. రోజు ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలోను, విజయవాడలోను పబ్లిక్గా మర్డర్లు అయితే ఏ రకంగా జరిగావో మనం చూస్తున్నాం. అసలు పోలీస్ వ్యవస్థ అంటే భయం పోయింది ప్రజల్లో, గౌరవం పోయింది ప్రజల్లో. కారణం నాయకత్వాలు, అధికార పార్టీలో నాయకత్వం ద్వారా ఇంటర్వెన్షన్, వాళ్ళు ఒత్తిడి, వాళ్ళు కొమ్మక్కు చూశాను. నిన్న కాక మొన్న ఆ పత్రికలో చూశాను, ఒక అధికారి వచ్చి 5 కోట్లు లంచం డిమాండ్ చేశాడంట. ఆశ్చర్యపోయాం. 5 కోట్లు ఏంటి, లంచం ఏంటి అంటే ఎందుకు బరితెగించారు? ఎప్పుడు కూడా తదా రాజా యథా ప్రజా, పరిపాలించేవాడు కానీ సవ్యంగా, పద్ధతిగా, చట్టబద్ధంగా, గౌరవంగా, నిజాయితీతో పరిపాలిస్తే పర్వాలే. పరిపాలన కానీ లోపభూయిష్టం ఉండి, వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చే అనర్థాలే ఇవి. ఆటోమేటిక్గా కింద ఉన్న అధికారులు, కింద ఉన్న నాయకులు, కింద స్థాయిలో ఉన్న వాళ్ళు ఇంకా అదే పని కింద ఉంటారు. అందుకే ఇవన్నీ కూడా జరుగుతుంది. అందుకే చెప్పాను, ఏదో మళ్ళీ అడిగితే మీ ప్రభుత్వం జరగలేదండి అని. అందుకే ఒకసారి 5 సంవత్సరాల వరకు లిస్టు, 14 సంవత్సరాల లిస్టు వేయండి, 14 నెలల లిస్టు. నేను అడుగుతుంది మళ్ళీ 14 నుంచి 19, 5 సంవత్సరాలు కాదు, ఓన్లీ 19, 24 మాకే ఉంటుంది. ఈ 14 నెలలంతా చాలు, 5 సంవత్సరాలు తీయండి. ఇంకా అవి కలిపితే ఇంకా ఇన్ని అయిపోతాయి. అవన్నీ అనొద్దు. ఈ 14 నెలల కాలంలో పెట్టుకోండి చాలు. ఎన్ని దౌర్జన్యాలు జరిగాయి, ఎన్ని దోపిడీలు జరిగాయి, ఎంత అక్రమాలు జరిగాయి, ఎన్ని మానభంగాలు జరిగాయి, ఎన్ని అకృత్యాలు జరిగినాయి, అవన్నీ. ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎవరైనా ఒక కంప్లైంట్ ఇస్తే ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడానికి చూస్తారు. ఎందుకు? ఎన్నికల్లో ఓటు స్వచ్ఛంగా వేసుకోవడానికి,
లేదు వాళ్ళతో ఏదో బయట వాళ్ళు అప్పుడే బయట వాళ్ళు అయితే బోర్డులు కట్టించారు, 100 కొద్దులు కట్టించారు చేస్తారు. కానీ అది తీసుకెళ్ళి కస్టడీలో తీసుకోవడం ఏంటి? మరి ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అంటే ప్రజాస్వామ్యం తుంగలో తొక్కినట్టే కదా, చట్టాన్ని చేతిలో తీసుకున్నట్టే కదా. ఈ రకంగా ఇవాళ ఈ ప్రభుత్వం చాలా దురదృష్టం. సామాన్యుడికి ప్రజలకు కావాల్సిన కార్యక్రమాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు. పరిపాలన వచ్చి స్తంభించిపోయింది, ఎక్కడా కూడా పరిపాలన లేదు. ఏ విషయానికి కూడా కంపేర్ చేయమనండి. ఇప్పుడు మీరైనా సరే చూసుకొని 4 రోజులు ఒక స్టడీ చేసి మళ్ళీ పిల్లల్ని వస్తాను